హలో అండి, అందరికీ నమస్కారం. రూపీకామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కూపన్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. కూపన్ క్రియేట్ చేయడానికి ముందుగా కూపన్ అంటే ఏంటి అనే దానిపై చిన్న ఐడియాకి వద్దాం. కూపన్స్ అంటే కస్టమర్స్ తమ షాపింగ్లో డిస్కౌంట్ పొందేందుకు షాప్స్ ఇస్తున్న ప్రత్యేక ఆఫర్స్. ఇవి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా అమ్మకాలు పెంచేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటివి ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఎక్కువగా షాపింగ్ చేస్తారు మరియు కొత్త ప్రోడక్ట్స్ని కూడా ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనం ఒక కూపన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టోర్ సెక్షన్లోకి వెళ్ళి కూపన్స్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయాలి. దీంట్లో మనకి 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ది జనరల్ సెక్షన్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ని యూజ్ చేసుకొని 8 డిజిట్స్లో ఒక కోడ్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ కూపన్ యాక్టివ్ అయ్యేలా యాక్టివ్ బటన్ ఆన్ చేయండి. ఇలా చేస్తే ఆ కూపన్ మొబైల్ యాప్లో కనిపిస్తుంది. తర్వాత ఈ కూపన్ ఎప్పటి వరకు వర్క్ అవుతుందో ఎక్స్పైరీ డేట్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ సెక్షన్లో కూపన్ అమౌంట్ అంటే కస్టమర్కి మీరు ఇచ్చే డిస్కౌంట్ అమౌంట్. అలాగే మినిమం కార్ట్ అమౌంట్ అంటే కస్టమర్ కార్ట్లో ఉన్న మొత్తం విలువ కనీసం ఎంత ఉండాలి అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కూపన్ అమౌంట్ 50 రూపీస్ పెట్టారు, మినిమం కార్ట్ అమౌంట్ 10,000 రూపీస్ పెట్టారు. అంటే కస్టమర్ కార్ట్ వాల్యూ 10,000 రూపీస్ అయితే అంటే 10,000 రూపీస్కి పర్చేస్ చేస్తే 50 రూపీస్ తగ్గుతుంది. ఇప్పుడు ఇదే డిస్కౌంట్ పర్సంటేజ్లో కావాలి అంటే ఇక్కడ పర్సెంట్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50% డిస్కౌంట్ అంటే 10,000 రూపీస్ మీద మీకు 5,000 రూపీస్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మ్యాక్సిమం డిస్కౌంట్ లిమిట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50% డిస్కౌంట్ పెట్టిన మ్యాక్సిమం డిస్కౌంట్ మీరు 2,000 రూపీస్ పెడితే ఎంత ఎక్కువగా కస్టమర్ కార్ట్ వాల్యూ ఉన్నా 2,000 రూపీస్ కంటే ఎక్కువ తగ్గదు. సో మీ చాయిస్కి తగ్గ కూపన్ అమౌంట్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫైనల్గా అప్లై టు సెక్షన్. ఇక్కడ మనం 2 రకాల కూపన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ గ్లోబల్ కూపన్స్. ఇది అందరికీ అప్లై అవుతుంది, కానీ లిమిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దసరా కూపన్ క్రియేట్ చేసి 100 యూజర్స్కి సెట్ చేస్తే మొదటి 100 మంది కస్టమర్స్ మాత్రమే కూపన్ యూజ్ చేయగలరు. ఒక యూజర్ ఒకసారే కూపన్ వాడగలరు. ఈ విధంగా గ్లోబల్ కూపన్స్ అప్లై చేయడానికి అప్లై ఆల్ ఆప్షన్ ఆన్ చేసి మ్యాక్సిమం ఎంతమందికి యూజర్స్కి మీరు సెట్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ నెంబరింగ్ ఎంటర్ చేయాలి. సెకండ్ యూజర్ స్పెసిఫిక్ కూపన్. మీరు కొంతమంది పర్టికులర్ యూజర్స్కి మాత్రమే కూపన్ ఇవ్వాలి అంటే అప్లై ఆల్ ఆప్షన్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన యూజర్స్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా యూజర్స్ నేమ్, ఫోన్ నెంబర్ కింద డిస్ప్లే అవుతాయి. ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే ఈ కూపన్ వాడగలరు. ఇప్పుడు మొత్తం డీటెయిల్గా ఎంటర్ చేసిన తర్వాత ఎస్ పైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా కూపన్ సేవ్ అవుతుంది. ఈ విధంగా చాలా సింపుల్ పద్ధతిలో మీరు కూపన్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మొబైల్ యాప్లో లైవ్ అవుతుంది. కస్టమర్స్ తమ కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసి ఆర్డర్ చేసేటప్పుడు ఇక్కడ కూపన్ ఆప్షన్ కనిపిస్తుంది. కస్టమర్స్ తమ కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసి ఆర్డర్ చేసినప్పుడు కూపన్ ఆప్షన్ కనిపిస్తుంది. వాళ్ళు మీరు క్రియేట్ చేసిన కూపన్ని సెలెక్ట్ చేస్తే డిస్కౌంట్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఫైనల్గా యూజర్ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఆర్డర్ వివరాలు అడ్మిన్ డాష్బోర్డ్లో అప్డేట్ అయిపోతాయి. సరైన విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా కూపన్స్ ఇవ్వడం వల్ల మీ అమ్మకాలు పెరుగుతాయి, కస్టమర్లు సంతోషిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కూపన్ క్రియేట్ చేయండి. ప్రతి కూపన్తో మరిన్ని అమ్మకాలు సంపాదించండి.